మహిళలు, చిన్నారులపై జరిగే దాడులను అరికట్టాలని కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన దాడిని ఖండిస్తూ మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించాలని కోరుతూ విజయవాడ నుండి కోల్కతా వరకు బుచ్చిబాబు, ప్రదీప్ కుమార్, డి రాధాకృష్ణలు 1400 కిలోమీటర్ల మేరకు చేపట్టిన పాదయాత్ర గురువారం కాకినాడ చేరుకుంది. కాకినాడలోని ఇంద్రపాలెం లాకుల వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు, ఆర్యవైశ్య సంఘం మహిళా నాయకులు పాదయాత్ర బృందం సభ్యులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృందం సభ్యులు బుజ్జిబాబు, ప్రదీప్ కుమార్, రాధాకృష్ణ మాట్లాడుతూ కోల్కతాలో వైద్య విద్యార్థులపై జరిగిన దాడి అన్యాయమని, ఆ అక్కకు న్యాయం చేయాలని, సమాజంలో మహిళల, చిన్నారులపై జరిగే దాడులను అరికట్టాలని, మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించాలని మేము ఈ పాదయాత్ర చేస్తున్నామన్నారు. సమాజంలో అమ్మాయిలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ప్రచారం చేస్తూ ఈ యాత్ర చేస్తున్నామన్నారు. ఈ యాత్రకు మద్దతు తెలియజేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు, ఆర్యవైశ్య సంఘం నాయకురాలు నాళం ఆండాల్ సంయుక్తంగా మాట్లాడుతూ నేటి సమాజంలో యువకులు తమ స్వార్థం కోసం విచ్చలవిడితనంగా తిరుగుతూ ఉంటే కోల్కతాలో జరిగిన విషయంపై సమాజంలో మహిళలకు రక్షణ కల్పించాలని ఈ ముగ్గురు యువకులు చేస్తున్న పాదయాత్ర అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాకినాడ అధ్యక్షులు సంజయ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు రజని, కౌశిక్, సునీత, సుజాత, అంబిక తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ గ్యాదర్ అయ్యడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మద్దతు తెలియజేయడానికి అనేసి మేము ఇక్కడ ర్యాలీతో మేము ఫాలో అవుతున్నాము. ఎందుకంటే ఇటువంటి దుర్ఘటనలు ఎక్కడ జరగకూడదని చెప్పి కొత్త చట్టాలు అనేవి రావాలి. నెక్స్ట్ జనరేషన్ అయినా కొద్ది భద్రంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మా నినాదన. ఇది పోలీసు వాళ్ళైనా, కోర్టు వారైనా మంచి తగిన చట్టాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షని కలిగించాలని, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి రేపన్నాడు మహిళలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా పట్టపగలే తిరగడానికి భయపడుతున్నాము. అలాంటి రోజులు పోవాలి, మంచి రోజులు రావాలని చెప్పి మా తరపున, మా అందరి తరపున కూడా, మా మహిళల తరపున కూడా మేము ఇక్కడ కాకినాడలో వివరించడం జరుగుతుంది. దీనికి మీరందరూ కూడా స్పందించి ప్రతి చోట కూడా వీళ్ళకి రిసీవ్ చేసుకుని వీళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలని కూడా మేము తెలియజేస్తున్నాము. వీళ్ళకి సపోర్ట్గా నిలబడాలని చెప్పి మేము తెలియజేస్తూ ఇన్సిడెంట్ కోసం మేమైతే విజయవాడ నుంచి కోల్కతా పాదయాత్ర అయితే మొదలెట్టామండి. ఆ అక్కకి జస్టిస్, ఒక న్యాయం జరగాలని ఈ పాదయాత్రను అయితే మొదలుపెట్టామండి. అలాగే రేపు తరాల అక్కలకి, చెల్లెలకి ఎవరికి అన్యాయం జరగకూడదని ఒక చట్టాన్ని తీసుకురావాలని మేము ఈ పాదయాత్ర మొదలెట్టుకుంటా ఊరు చెప్పుకుంటూ వెళ్తున్నామండి. మా విన్నపం ఏంటంటే, మేము చేసే ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, మీ రోజులో ఒక గంట మీది కాదనుకొని ఈ పాదయాత్రలో పాల్గొని ఒక అడుగు ముందుకేశారంటే ఒక్కొక్క అడుగు మన చెల్లెలకి ఒక్కొక్క రక్షణ కింద మిగులుతుందని కోరుకుంటున్నామండి. ఇప్పుడైతే ప్రజెంట్ కాకినాడలో వచ్చామండి. కాకినాడ ప్రజలైతే చాలా బాగా అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారండి. చాలా హ్యాపీగా ఉంది.